నా సేవ విలాసులందరికీ నమస్కారం అండి. దయచేసి వీడియో మాత్రం ఎక్కడ షిఫ్ట్ చేయొద్దు. నేను గణేష్ పండుగది 2 వీడియోలుగా వితులుగా చేసి పెట్టాను. ఒకటో పిండి వంటలు, ఆ తండ్రి పూజ ఎలా చేశామో అన్నీ అలా పెట్టాను. ఒకటి మొత్తం ఇంట్లో రెడీ చేయడం ఒక వీడియో పెట్టాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. నేనైతే స్టార్టింగ్లో స్నానం చేసి వచ్చి గుమ్మానికి మాత్రం గేటుకి మాత్రం పూలు కుడుతున్నాను. పూలు కుట్టేసి మామిడాకులు కడితే ఏదైతే అందంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ చేయవలసింది మామిడాకులు గుమ్మం కాడ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అది కూడా స్నానం చేసి శుభ్రంతో చేయాలి. ఏ పూజ చేసినా అంటే పూలు గుచ్చాను, చాలా అందంగా వచ్చిందంటే నాకు సంతోషం అనిపించింది ఈరోజు. ఎందుకో గేట్ కాడ కిందికి వెళ్దాం పదండి. కింద ముగ్గేశారు మా కోడలు, చూసేసి కట్టేస్తా. చూసారు కదా, మా అబ్బాయిలు లేరు, పని మీద వెళ్ళారు, నేనే కట్టుకుంటున్నాను గేట్ పూలు. నాకు గేటుకు చాలా ఎంతో ఎక్కువ కడతాను, నేను చాలా ఇష్టం నాకు గేటుకు. ఫస్ట్ మనం స్టార్టింగ్ కాబట్టి చక్కగా కట్టుకోవాలి గేటుకి అయితే. నేనైతే గేటు కట్టేసాను. ఏ పండుగ వచ్చినా ఫస్ట్ నేను గేటు కడతాను. ఇక గణేష్కి కావాల్సిన అన్నీ తెచ్చామండి. ఇక్కడ ఇది వచ్చి తిమ్మి కూర అండి. ఇది గణేశుల పండుగ అప్పుడే దొరుకుతుంది. ఖచ్చితంగా మేము వండుకొని తినవలసింది. అది చాలా మంచిది ఆరోగ్యం తిమ్మి కూర. ఇక జిల్లేడు పూలు, ఈ ఆకులన్నీ నేను 21 తీరు తెచ్చిపెట్టాను. ఫస్ట్ దోసకాయ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వినాయకునికి చాలా ఇష్టం, ఇంపార్టెంట్గా అది పెట్టాలి. దోసకాయ పెట్టాలి, ఎలకపండు పెట్టాలి, సీతాఫల పండు పెట్టాలి, గరక, ఇవైతే మెయిన్ ఆయనకు ఇష్టమైనవి. ఇవి పెడితే చాలా. జిల్లేడు పూలు, మందార పూలు, నేనైతే చాలా పూలు తెప్పించానండి. ఎందుకంటే మాకు ఇక్కడ జాజి పూలు కూడా దొరుకుతాయండి. అన్ని పూలు రకరకాలు తెచ్చారు మా వాళ్ళు. పోయి పారిజాతం పూలు కూడా పొద్దున్న మా అబ్బాయి తీసుకొచ్చాడు. ఇగో ఇన్ని రకాల ఆకులు పెట్టాము. మేమైతే 21 పెట్టాలన్నారు, కానీ మేము చాలా పెట్టామండి. ఎందుకంటే ఎన్నో రకాలుగా వచ్చినాయి. మేము కూడా, మాకు వేరే వాళ్ళు కూడా మా అదృష్టం ఏంటో అందరూ పంపించారు. మా ఇంటికి గణేషులు కూడా ఒకటి కాదు 2, 3 గణేషులు వచ్చారు. సరే పెట్టుకుందాం, ఇచ్చింది ఎందుకు పోకూడదని నేను గణేషుని దగ్గర ఇంకో గణేష్ని కూడా పెట్టాను. చూడండి, బయట గణేష్ని పెట్టాను. ఎందుకంటే అందరు తెచ్చిస్తుంటే వద్దనకూడదు కదా, గణేషులు ఇంటికి వస్తుంటే ఎందుకు వద్దంటాం. అందుకోసం చూశారుగా, పారిజాతం, శంఖం పూలు, విష్ణువర్ధన పూలు, లక్ష్మీదేవి పూలు, తాంబెర పూలు, మందార పూలు, శాబంతి పూలు, రెడ్డు, అది లక్ష్మీదేవి పెడతారు రెడ్ పూలు, కనకాంబర పూలు, ప్రతి ఒక్క పువ్వు అండి. కాదనకుండా అన్ని పూలు అనుకోకుండా వచ్చినాయి. లేవులేవంటే ఇగో ఇది తిమ్మికూర. ఇది ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది. తింటే చాలా మంచిది ఆరోగ్యం. కడుపులో ఏదన్నా ఉన్నా కూడా ప్రాబ్లం వెళ్ళిపోద్ది, మంచిగా ఉంటుంది. ఇందులో నేను మనకి ఒక ఏరు చెప్పాను కదా మీకు, నేను బీరువాలో పెట్టి ఛాన్సార్లు చూపించాను. ఆ ఏరు ఆకు కూడా ఉంటుంది, దాని పేరు కూడా నేను తర్వాత చెప్తానండి లాస్ట్లో. చూడండి, వీడియో మొత్తం చూసాక లాస్ట్లో ఉంటుంది. ఆ వేరు పెట్టుకుంటే ఇంట్లో ఎప్పుడు పైసలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి బీరువాలో. ఇగో ఈ గడ్డి కూడా దొరికిందండి. ఈ పువ్వులు వచ్చి తిమ్మి పువ్వులు. ఇప్పుడు నేను కూర గురించి చెప్పాను కదా, ఆ తిమ్మి పువ్వు అన్నది గణేష్ మహారాజ్కి చాలా ఇష్టము. అది మనిషికి ఒక్కటి మాకు దొరకలేదు, మనిషికి ఒక పువ్వు పెట్టామండి. చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఆ పూలు కొన్ని దొరకడం కూడా మా అదృష్టం. గరక అయితే, ఈ గరక కూడా మనం ఏం చేయాలంటే ఈరోజు పెట్టుకొని 9 గరకలు తీసుకొని మన బీరువాలో దాచిపెట్టుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది. గణేష్ మహారాజు ఉన్న కాడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి మీరు వీడియో మొత్తం చూడండి. నేను లాస్ట్లో ఒక ఏరు గురించి కూడా చెప్తాను. చూడండి, ఇది తాంబరాకులకి వెళ్ళి నేను ఒత్తులు తీసేసి, నేను ఒత్తులు చేసి ప్రతి పండగకి నేను ఖచ్చితంగా ఒత్తులు చేసి, ఏ దేవుడికైనా నేను తామరపు ఒత్తులు నేనే స్వయంగా చేసుకుంటానండి. దొరుకుతాయట, కానీ ఏమో నేనే తయారు చేసుకొని దీపాల తలకు వేసుకుంటాను. డెకరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఇవన్నీ చేశాక అవి పక్క పెట్టేసి డెకరేషన్ కూడా నేనే చేసుకుంటానండి. వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితికి కానీ నేనే డెకరేషన్ చేసుకుంటాను. ఏమో నాకు తోచిన కట్ చేశాను. ఇప్పుడు ఇవాళంతా గ్రీన్ కట్టాలన్నారు కదని నేను మొత్తం గ్రీన్ అలంకరించానండి. చూడండి లాస్ట్ వరకు. ఎందుకంటే కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చదు. నేనైతే కష్టపడి అయితే చేశాను. గణేష్ మహారాజు దయగా అందరినీ చల్లగా చూడాలి, ప్రతి వారు హ్యాపీగా ఉండాలనే కోరిక తప్ప ఇంకేం లేదు. నా తండ్రి కష్టపడి చేసింది. ఇక చూడండి, మొత్తం గ్రీన్ డెకరేషను. నేను కూడా గ్రీన్ శారీ కట్టుకున్నాను. మా వాళ్ళని కూడా గ్రీన్ బట్టలు వేసుకోమన్నాను. ఎందుకంటే ఈరోజంతా గ్రీన్ ఉంటే చాలా మంచిదని చెప్పారు. నేను వినాయకుని తెచ్చుకున్నాను. మట్టి వినాయకుడు అండి, బయట నుండి తెచ్చుకున్న మా అబ్బాయి తెచ్చాడు. కానీ దానికి ఒక బోడిగా ఉంటే బొసి పోతుందని అంత కలర్ అంటే కాదు, పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా, డిజైన్లు వేసుకునేది, అది తెప్పిస్తే అవన్నీ నేను వేసుకున్నానండి. గణేష్ మహారాజుకు ధోతి కట్టాను నేను. చాలా అందంగా చింగులు ముడిసి ధోతి కట్టి జంజం కూడా వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ నేనైతే జంజం గణేష్ మహారాజుకు జంజం వేసి తిలకం దిద్దేశాను. అదైతే అయిపోయింది. మళ్ళీ నేను కూర్చోబెడుతున్నానండి, దండం పెట్టుకొని కూర్చోబెడుతున్నాను. అందరూ బాగుండాలి, గణేష్ మహారాజు ఎవరికి ఏ కష్టం రాకుండా చూడతాను అని నేను ఇదొక్కటి మాత్రం కోరుకొని పెట్టాను. ప్రతి వారిని గణేష్ మహారాజు చల్లగా చూస్తాడు. చూసిన వారి జన్మ ధన్యం అవుతుంది ఖచ్చితంగా. ఒక్కసారి మనస్ఫూర్తిగా చూడండి ఆయనను. మాకు చిన్న విగ్రహం పెట్టుకున్నాం, కానీ మట్టి విగ్రహం పెట్టుకుని చాలా సంతోషం నాకు. ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టొద్దంటారు కదా, నేను ఈసారి చిన్న విగ్రహం పెట్టాను. చాలా అద్భుతంగా కుదిరింది పెట్టడం కూడా. ఏదో సింపుల్గా చేద్దామంటే చాలా బాగా అయింది. బంతిపూలు అయితే చుట్టేసాను. మీ అందరికీ మా గణేష్ మహారాజు నచ్చిండా?
మీ అందరికీ నచ్చాలని నేను కోరుకుంటున్నాను. అందరిని చల్లగా చూడాలి, ఏ ఆపద రాకుండా కాపాడాలి. గణేష్ మహారాజ్ ఎప్పుడు తోడుగా ఉండాలి అందరికీ. జై గణేష్ మహారాజ్ అని ఒక్కసారి మనసులో అనుకొని 10 మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. గణేష్ మహారాజ్ చల్లగా చూస్తాడు, అందరిని హ్యాపీగా ఉంచుతాడు. ఒకసారి పువ్వులు